తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పై అసూయ లేదు అంటూ రజనీకాంత్ చేసిన తాజా వ్యాఖ్యలు పాత రాజకీయ చర్చలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. ఎన్నికల ఫలితాల తరువాత స్టాలిన్తో రజనీ భేటీ, డీఎంకే, ఏఐడీఎంకే కలిసి రజనీకాంత్ను సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం, ఇక విజయ్ రాజకీయ ఎంట్రీ తరువాత మారిన సమీకరణాలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ విజయ్ సీఎం కాకుండా తాను అడ్డుకునే ప్రయత్నం చేశానన్న వార్తలను ఖండించారు. విజయ్పై తనకు అసూయ లేదని, ఆయన రాజకీయాల్లో ఎదగడం తనకు ఆనందమేనని చెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి 2 ప్రధాన పార్టీలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న విజయ్ ప్రయాణం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజల్లో విజయ్పై భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని ఆయన నెరవేర్చాలని ఆకాంక్షించారు. சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில இருந்து எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிசியேஷன் சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு வந்து நிறைய எதிர்பார்ப்புகள் இருக்கு ஜனங்க மத்தியில். டெஃபினட்டா அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்திச்சு மக்கள் நல்லது செய்வாங்கங்கிற నమ్మకం எனக்கு இருக்கு. அவருக்கு வாழ்த்துக்கள். అయితే రజనీ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో పాత చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత రజనీకాంత్ డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ను కలవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా, లేక భవిష్యత్ రాజకీయాలపై చర్చ జరిగిందా అన్న ఊహాగానాలు చెలరేగాయి. సోషల్ మీడియాలో అయితే రజనీ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ వైరల్ గా మారింది. అదే సమయంలో డీఎంకే, ఏఐడీఎంకే మధ్య కొత్త రాజకీయ వ్యూహాలపై కూడా ప్రచారం జరిగింది. తమిళనాడులో బలమైన ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని 2 పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రజనీకాంత్ ను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ తమిళ మీడియా, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేసింది. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు తమిళగా వెట్రి కళగం పార్టీతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. యువతలో విజయ్కు ఉన్న క్రేజ్, సినీ ఫాలోయింగ్, భారీ ఫ్యాన్ బేస్ సంప్రదాయ పార్టీలను అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో రజనీ, విజయ్ల మధ్య పోలికలు, రాజకీయ వారసత్వం, సినీ ప్రభావం వంటి అంశాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. తాను రాజకీయాలకు దూరమయ్యానని రజనీకాంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినా తమిళ రాజకీయాల్లో ఆయన పేరు మాత్రం ఇప్పటికీ ప్రభావవంతంగానే ఉంది. ఏ పార్టీకి మద్దతిస్తారు, ఎవరిని ప్రశంసిస్తారు, ఎవరిని కలుస్తారు అన్న ప్రతి అంశం రాజకీయ చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు విజయ్పై చేసిన ప్రశంసలతో రజనీ మరోసారి తమిళ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారిపోయారు. మొత్తానికి తమిళనాడులో సినీ రాజకీయాల చుట్టూ ఆసక్తికర పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. రజనీ రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన చుట్టూ రాజకీయ చర్చలు మాత్రం ఆగడం లేదు. ఇక విజయ్ రాజకీయ ప్రస్థానం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.